మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా. నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను. అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్స్ చెప్పినా వినలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్. ఈఓ కూడా చెప్పాడు, మీరు మార్చుకోండి అని చెప్పాడు. కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు. దానివల్ల నాణ్యత కొంత పెరిగింది, భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది. కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో. ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు NABL అక్రిడిషన్ కోసం. వీళ్ళ దగ్గర అది కూడా లేదు. దానికి కూడా 75 లక్షలే అవుతుంది. అది కూడా లేదు. అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ, ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 ఎస్ వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 2 కూడా ఉంది, అది చదవడం లేదు, 3 చదువుతున్నాను. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ 2 కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, LARD అంటే పంది కొవ్వు. ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈఓ గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు. వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ పంపించాడు. ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక 5% వేయడం, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్నీ వాళ్ళు చేసినట్టు కూడా మళ్ళీ పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు.